మర్చెంట్ బ్యాంకర్ యొక్క నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే లోన్ సిండికేషన్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్స్ కలిపి లోన్ ప్రొవైడ్ చేసే ప్రాసెస్ని మనం లోన్ సిండికేషన్ అని అంటాం. సో ఇలా ఎందుకు సిండికేట్గా ఫామ్ అవుతాయంటే కంపెనీస్కి కొన్ని కోట్ల రూపాయలు లోన్గా అవసరం అవుతూ ఉండొచ్చు. సో కొన్ని కోట్లు ఒకే బ్యాంక్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి కొన్ని బ్యాంక్స్ ఒక సిండికేట్గా ఫామ్ అయ్యి లోన్ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో ఈ యొక్క అరేంజ్మెంట్ అంతా కూడా మర్చెంట్ బ్యాంకరే చూసుకుంటాడు. సో మర్చెంట్ బ్యాంకర్ కొన్ని బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి అవి సిండికేట్గా ఫామ్ అయ్యి నెక్స్ట్ వాళ్ళకి కార్పొరేట్ క్లయింట్స్కి కావాల్సినటువంటి లోన్స్ని రైజ్ చేసేటటువంటి బాధ్యత అంతా మర్చెంట్ బ్యాంకరే చూసుకుంటాడు. సో వాళ్ళని ఒప్పించడానికి అంటే సిండికేట్గా ఫామ్ అయిన కమర్షియల్ బ్యాంక్స్ నుంచి లోన్ రప్పించడం కోసం మర్చెంట్ బ్యాంకర్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని చూపించాలన్నమాట. సో ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ సాటిస్ఫైయింగ్గా వాళ్ళని సాటిస్ఫై చేసేటట్టుగా చూపించాలన్నమాట. సో నెక్స్ట్ ఇది వియబుల్ ప్రాజెక్టే, పర్వాలేదు అని చెప్పి వాళ్ళని ఒప్పించగలగాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్యాపిటల్ స్ట్రక్చర్ గురించి వాళ్ళతో డిస్కస్ చేయాలి. అంటే ప్రమోటర్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, నెక్స్ట్ అంటే ప్రమోటర్స్ అంటే కంపెనీని స్టార్ట్ చేసేటటువంటి ఎంటర్ప్రీనియర్ ఎంత అమౌంట్ని కాంట్రిబ్యూట్ చేశాడు, నెక్స్ట్ ఎంత అప్రాక్సిమేట్గా ఎంత లోన్ అమౌంట్ వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాలన్నీ వాళ్ళతో మర్చెంట్ బ్యాంకర్ డిస్కస్ చేస్తాడు. తర్వాత ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్నీ సరిపోయాయి. అంటే ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అంటే సో ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నామంటే అది ఒక ఇండస్ట్రీలో ఒక భాగం అవుతుందన్నమాట. సో టెక్స్టైల్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం మనం. సో టెక్స్టైల్ ఇండస్ట్రీలో టెక్స్టైల్ కంపెనీ అనేది ఒక పార్ట్. సో ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడే కంపెనీని స్టార్ట్ చేయాలి. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎవరికి? ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాటికి మర్చెంట్ బ్యాంకర్ ఏమని చెప్తాడంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్నీ కూడా కంపెనీ ఫాలో అయిందనే విషయాన్ని క్లియర్గా మర్చెంట్ బ్యాంకర్ మెన్షన్ చేస్తాడు. సో ఇవన్నీ ఎవరు ఈ యొక్క లోన్ ప్రొవైడ్ చేయడానికి సిండికేట్గా ఫామ్ అయ్యేటటువంటి కమర్షియల్ బ్యాంక్స్ ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్నీ గమనించిన తర్వాత, అన్నీ వెరిఫై చేసిన తర్వాత, ఈ లోన్కి ఈ యొక్క కంపెనీ ఎలిజిబుల్ అని తెలిసిన తర్వాత కంపెనీ యొక్క మేనేజర్తో అదే ఎవరైతే ప్రమోటర్స్తో ఒక ప్రిలిమినరీ మీటింగ్ని ఏర్పాటు చేస్తాడు అనమాట. సో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ప్రమోటర్స్కి మధ్య ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తారు. సో ఏర్పాటు చేసిన తర్వాత ఓకే, సో ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత, సో పైవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత లోన్ ఇవ్వడానికి ఈ యొక్క సిండికేట్ బ్యాంక్స్ అన్నీ ఒప్పుకుంటాయి, అగ్రీ చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఎప్పుడైతే మర్చెంట్ బ్యాంకర్ రిప్రజెంట్ చేస్తున్నారో అంటే ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్కి మర్చెంట్ బ్యాంకర్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నారంటే మర్చెంట్ బ్యాంకర్ మీద ఉన్న నమ్మకంతో కమర్షియల్ బ్యాంక్స్ ముందుకు వస్తాయి అన్నమాట, లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. అంటే మర్చెంట్ బ్యాంకర్ అంటే ఇట్స్ నాట్ అది ఒక చిన్న ఇష్యూ కాదు. ఎందుకంటే మర్చెంట్ బ్యాంకర్ కూడా బ్యాంకరే. అంటే ఇప్పుడు ఎస్బీఐ ఉందంటే మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఎస్బీఐ రిప్రజెంట్ చేస్తుంది అంటే లోన్ ఇవ్వచ్చనే నమ్మకం కలిగి ఉంటుంది అనమాట. సో నాట్ ఓన్లీ అంటే కమర్షియల్ బ్యాంక్సే కాదు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సిండికేట్గా ఫామ్ అయ్యి లోన్ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఇష్యూ మేనేజ్మెంట్ ఏం ఇష్యూ చేస్తాయి? కంపెనీస్కి క్యాపిటల్ అవసరం కాబట్టి సో వాటిని ఈక్విటీ షేర్స్ని, ప్రిఫరెన్స్ షేర్స్ని, డిబెంచర్స్ని పబ్లిక్కి ఇష్యూ చేస్తుంది. ఆ ప్రాసెస్ని మేనేజ్ చేసేటటువంటి ప్రాసెస్ని అంటే షేర్స్ని, డిబెంచర్స్ని ఇష్యూ చేసేటటువంటి ప్రాసెస్ని మేనేజ్ చేసేటటువంటి పని మర్చెంట్ బ్యాంకర్ తీసుకుంటాడు అనమాట. సో మర్చెంట్ బ్యాంకర్ మీడియేటర్గా వ్యవహరిస్తారు. ఎవరికి? ఫండ్స్ ఎవరి దగ్గర అంటే ఇన్వెస్టర్స్కి, కంపెనీస్కి మధ్య మీడియేటర్గా ఉంటారనమాట. అంటే ఎక్సెస్గా డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? పెట్టుబడిదారుల దగ్గర, ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బు ఉంటుంది. సో ఎవరికి డబ్బు అవసరం? కంపెనీస్కి డబ్బు అవసరం. సో కంపెనీస్కి, ఇన్వెస్టర్స్కి మధ్య మర్చెంట్ బ్యాంకర్ ఇంటర్మీడియరీగా వ్యవహరిస్తూ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేస్తాడనమాట. సో ఫస్ట్ ఈ షేర్స్ని ఎలా ఇష్యూ చేసేటప్పుడు మర్చెంట్ బ్యాంకర్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే సో ఇష్యూ మేనేజ్మెంట్ని
2 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేశారనమాట. సో ఫస్ట్ది ప్రీ ఇష్యూ మేనేజ్మెంట్, నెక్స్ట్ది పోస్ట్ ఇష్యూ మేనేజ్మెంట్. ప్రీ ఇష్యూ మేనేజ్మెంట్ అంటే వాటాలు జారీ చేయకముందు ఏం చేయాలి. సో వాటాని జారీ చేసేటప్పుడు ఫస్ట్ 3 రకాలుగా జారీ చేస్తారనమాట. ఇష్యూ త్రూ ప్రాస్పెక్టస్ ద్వారా వాటాలని జారీ చేయొచ్చు. సో ప్రాస్పెక్టస్ అంటే మీకు తెలుసు, మీరు ఇంటర్ నుంచి చదువుకుంటూనే ఉన్నారు కదా. ప్రాస్పెక్టస్ అంటే ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు పబ్లిక్ ఇది ఒక ఆహ్వాన పత్రిక లాంటిది అనమాట. ఎందుకు మేము వాటాలు జారీ చేస్తున్నాం, మా వాటాల్లో ఇన్వెస్ట్ చేయండి అని ఇచ్చేటటువంటి ఒక ఆహ్వాన పత్రిక. సో ఈ ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేయడం ద్వారా పబ్లిక్ని ఇన్వైట్ చేయొచ్చు షేర్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి. లేదా ఆఫర్ ఫర్ సేల్, డైరెక్ట్గా ఈ యొక్క షేర్ బ్రోకింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, స్టాక్ ఎక్స్చేంజెస్కి, కార్వే లేకపోతే స్టీల్ సిటీ సెక్యూరిటీస్, ఇలా కొన్ని స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్కి నేరుగా అమ్మేయచ్చు. సో నెక్స్ట్ స్టాక్ ఎక్స్చేంజెస్ పబ్లిక్కి అమ్ముకుంటాయి అనమాట. కొంత ప్రీమియంకి స్టాక్ ఎక్స్చేంజెస్ కంపెనీస్కి అమ్ముకుంటాయి. సో ఇలా దీన్ని ఆఫర్ ఫర్ సేల్ అని అంటాం. లేకపోతే ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా కూడా షేర్స్ని ఇష్యూ చేయొచ్చు. సో ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా అంటే డైరెక్ట్గా ఇన్వెస్టర్స్కి అమ్మేస్తుంది అనమాట. సో ఇన్వెస్టర్స్ ఎవరు? కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్కి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి కానీ, యూటీఐ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఎస్ఎఫ్సి, స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్స్, ఇలాంటి సంస్థలకు వేటికైనా కూడా షేర్ని ఇష్యూ చేసేయచ్చు అనమాట. సో ఈ 3 వేస్లో షేర్స్ని ఇష్యూ చేయొచ్చు. సో ఇష్యూ చేసేటప్పుడు మధ్యలో మర్చెంట్ బ్యాంకర్ కోఆర్డినేట్ చేస్తాడనమాట గవర్నమెంట్తో, నెక్స్ట్ పబ్లిక్ బాడీస్తో, నెక్స్ట్ ఇలా వాళ్ళతో ఈ యొక్క మెయిన్ ఇష్యూ చేయడానికి కావలసినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసేటటువంటి బాధ్యత అంతా కూడా మర్చెంట్ బ్యాంకర్దే. సో అతను ఎన్ష్యూర్ కంపెనీస్ యాక్ట్, సెబీ, వీటన్నిటికీ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్గా ప్రాస్పెక్టస్లో ఉండేటట్టుగా చూడాలన్నమాట. సో అది మళ్ళీ కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయడానికి ఒక లాయర్ దగ్గరికి, సొలిసిటర్ అంటారనమాట, లాయర్ దగ్గరికి పంపించి దాన్ని వెట్టెడ్ అంటే కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయించాలన్నమాట. సో లాయర్ దగ్గర నుంచి ఎగ్జామిన్ చేయించిన తర్వాత దానికి సంబంధించిన కాపీస్ని కూడా తీసుకురావాలి. సో లీగల్ అడ్వైజర్ దగ్గర నుంచి, అటార్నీ దగ్గర నుంచి, బ్యాంకర్స్ టు ఇష్యూ, బ్రోకర్స్ దగ్గర నుంచి, అండర్ రైటర్స్ దగ్గర నుంచి కాపీస్ని, అంటే వాళ్ళ ఒప్పంద పత్రాలని తీసుకొచ్చి జాగ్రత్తగా ఫైల్ చేయాలి. ప్రాస్పెక్టస్తో పాటు ఫైల్ చేసి కంపెనీ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ చేయించాలి. తర్వాత ఈ ప్రాస్పెక్టస్ని సెబీ దగ్గరికి వెట్టింగ్కి పంపించాలన్నమాట. వెట్టింగ్ అంటే కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయడానికి సెబీ దగ్గరికి పంపించాలి. సెబీ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత కంపెనీ రిజిస్టర్ దగ్గర ఫైల్ చేసేయచ్చు. సో ఫైల్ చేసేయడమే అంతే. సో ఈ కంపెనీ బ్రోకర్స్ని కానీ, బ్యాంకర్స్ టు ఇష్యూ, వీళ్ళందరినీ కూడా మర్చెంట్ బ్యాంకరే అపాయింట్ చేసుకుంటారనమాట. సో ఈ బ్రోకర్స్ ఏం చేస్తారంటే అడ్వర్టైజ్ చేస్తారు. అంటే బ్రోకర్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండేటటువంటి మెంబర్స్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి చాలామంది క్లయింట్స్ ఉంటారు కదా, క్లయింట్స్కి క్యాన్వాస్ చేస్తారనమాట. ఇంకో పలానా కంపెనీ షేర్స్ని ఇష్యూ చేస్తుందని క్యాన్వాస్ చేస్తారు. సో అంటే అలా నలుగురికి తెలియజేయడం వల్ల ఏమవుతుంది, కొత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మార్కెటింగ్. ప్రీ ఇష్యూ మేనేజ్మెంట్లో నెక్స్ట్ స్టెప్ షేర్స్ ఇష్యూ చేయడానికి. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏం చేశారు, ప్రాస్పెక్టస్ని తయారు చేసి దాన్ని అందరూ ఎగ్జామిన్ చేసి సెబీ దగ్గరికి పంపించి వెట్టింగ్కి, అంటే సెబీ దగ్గర ఎగ్జామినింగ్కి పంపించి, సో ఆ సెబీ ఒప్పుకున్న తర్వాత దాన్ని కంపెనీ రిజిస్టర్ దగ్గర సబ్మిట్ చేసేసిన తర్వాత మార్కెటింగ్ చేస్తారనమాట. సో మార్కెటింగ్ ఇక్కడ ప్రాస్పెక్టస్ని సెబీకి డిస్పాచ్ చేసేసిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఎవరికి, కంపెనీ రిప్రజెంటేటివ్స్కి, అడ్వర్టైజింగ్ ఏజెంట్స్కి మధ్య ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తారనమాట. సో ఎప్పుడు ఈ యొక్క షేర్స్ని ఎప్పుడు డేట్ ఆఫ్ ఓపెనింగ్, క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఇష్యూ చేస్తున్నారు, షేర్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తున్నారు, ఓపెనింగ్ డేటు, క్లోజింగ్ డేట్కి సంబంధించి, అలాగే ప్రాస్పెక్టస్ని రిజిస్ట్రేషన్కి సంబంధించి పబ్లిసిటీ ఎప్పుడు లాంచ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి మ్యాటర్స్ని డిస్కస్ చేయడం కోసం పబ్లిసిటీ, ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఏజెంట్కి ఈ యొక్క ఈ కంపెనీ రిప్రజెంటేటివ్స్కి మధ్యలో ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత
వాళ్ళిద్దరూ ఏదో ఒక రిజల్యూషన్స్ని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కంపెనీ పబ్లిసిటీ క్యాంపెయిన్ని ఏర్పాటు చేయాలన్నమాట. సో దేని ద్వారా ఏర్పాటు చేస్తారు? బ్రోచర్స్ ద్వారా, నెక్స్ట్ ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేయడం ద్వారా, అనౌన్స్మెంట్స్ ద్వారా, ప్రెస్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, రేడియోస్లో, టీవీస్లో, ఇన్వెస్టర్స్కి ఒక ప్రత్యేకించి ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం ద్వారా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళకి తెలియచేస్తారు. సో మర్చెంట్ బ్యాంకర్ జస్ట్ ఏంటి, మర్చెంట్ బ్యాంకర్ ఎన్ని కాపీస్ని ప్రింట్ చేయాలి అంటే బ్రోచర్స్ కానీ లేకపోతే ప్రాస్పెక్టస్ కానీ ఎన్ని కాపీస్ని ప్రింట్ చేయాలి, సో దానికి సంబంధించినటువంటి ఆ స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి అప్లికేషన్ సైజు, ప్రాస్పెక్టస్ ఫాము అన్నీ ఎవరిది స్టాక్ ఎక్స్చేంజ్ ప్రిస్క్రైబ్ చేసిన విధంగా ఉందా లేదా అంతా కూడా మర్చెంట్ బ్యాంకర్ చెక్ చేసుకుంటాడు అనమాట. సో ఈ ఇష్యూ డేట్ ఉంటుంది కదా, అంటే షేర్స్ని ఇష్యూ చేసే డేట్ కన్నా 21 రోజుల ముందు ఈ యొక్క మెటీరియల్ అంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్కి మర్చెంట్ బ్యాంకర్ చెప్పేయాలి. ఓకేనా, అర్థమైంది, చాలా ఇంపార్టెంట్. అంటే షేర్స్ ఇష్యూ చేసే 21 రోజుల ముందు, 21 రోజుల కన్నా ముందు ఈ యొక్క మెటీరియల్ అంటే బ్రోచర్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ మర్చెంట్ బ్యాంకర్ ఎవరికి చెప్పేయాలి? ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్కి చెప్పేయాలన్నమాట. ఓకేనా, సో ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేసేసాం, దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ దానికి ప్రైసింగ్ చేయాలి కదా, షేర్కి ఎంత ప్రైస్కి ఇష్యూ చేయాలనేది డిసైడ్ చేయాలి. సో ఇది డిసైడ్ చేయడం ఎవరు? కంపెనీస్ సెబీ గైడ్లైన్స్ 1992 ప్రకారం కంపెనీయే దాని యొక్క ప్రైస్ని ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. కాకపోతే మర్చెంట్ బ్యాంకర్ని కన్సల్ట్ చేసి కంపెనీసే ప్రైస్ని ఫిక్స్ చేసుకుంటాయి. సో ఇది కూడా ప్రీ ఇష్యూ మేనేజ్మెంట్లో ఒక పార్టే. సో ప్రైస్ని ఫిక్స్ చేయడం కూడా ప్రీ ఇష్యూ మేనేజ్మెంట్లో ఒక పార్టే అనమాట. సో ఒకవేళ కంపెనీస్ కనుక ఎగ్జిస్టింగ్ లిస్టెడ్ కంపెనీ అయితే, అంటే ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే కంపెనీయే, కాకపోతే కంపెనీ అయినా అంటే కొత్త షేర్స్ ఇష్యూ చేయాలనుకున్నప్పుడు, లేదా ఎగ్జిస్టింగ్ కంపెనీ కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఆల్రెడీ ఉన్న కంపెనీ కొత్త కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, దానికి 5 years ట్రాక్ రికార్డ్ ఉన్నప్పుడు, ఓకేనా. ప్రైవేట్ కంపెనీ కానీ కొత్తగా లిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు, సో ఇవన్నీ కూడా అంటే ఆల్రెడీ అంటే ప్రైవేట్ కంపెనీ లిస్ట్ అయిన కంపెనీ కొత్తగా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకున్నప్పుడు ఆ కంపెనీకి 2 years ప్రాఫిట్ రికార్డ్ ఉంటే కనుక తను అంతటి తన ప్రైస్ని చేసేయచ్చు అనమాట. ఫ్రీగా ఎవరు కన్సల్ట్ చేయక్కర్లేకుండా తన షేర్ ప్రైసింగ్ని కంపెనీయే చేసేసుకోవచ్చు. సో ఇవి ప్రీ ఇష్యూ మేనేజ్మెంట్కి సంబంధించిన. సో ఫస్ట్ షేర్స్ని ఇష్యూ చేయడం, నెక్స్ట్ దానికి సంబంధించిన అడ్వర్టైజింగ్ ఇవ్వడం, నెక్స్ట్ ప్రైస్ చేయడం, అంటే షేర్స్ ఎంత ప్రైస్కి ఇష్యూ చేయాలని ప్రైసింగ్ చేయడం. నెక్స్ట్ అండర్ రైటింగ్ ఆఫ్ పబ్లిక్ ఇష్యూ. So underwriting is a guarantee given by the underwriter that in the event of under subscription would be subscribed by him. ఓకేనా. సో ఎప్పుడు మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్ రాకపోతే సెబీ దగ్గర నుండి కంపెనీకి పర్మిషన్ రాదనమాట స్టార్ట్ చేయడానికి. సో ముందుగానే మర్చెంట్ బ్యాంకర్ అరేంజ్ చేస్తాడు అనమాట. సో అండర్ రైటర్ని అరేంజ్ చేస్తాడు, లేకపోతే తనే అండర్ రైటర్గా వ్యవహరించవచ్చు. అంటే తను ఏం చేస్తాడు, ఎన్ని షేర్స్ కంపెనీకి సంబంధించినటువంటి షేర్స్ ఒక 10,000 షేర్స్ అనుకుందాం. సో మినిమం సబ్స్క్రిప్షన్కి 10,000 షేర్లు అమ్ముడవ్వాలనుకుందాం. సో 5,000 షేర్లే అమ్ముడైనవి, మిగిలిన 5,000 షేర్లు ఈ అండర్ రైటర్ పర్చేస్ చేసేస్తాడు అనమాట. సో ముందే డీల్ కుదుర్చుకుంటుంది అనమాట. సో ఎందుకంటే లేకపోతే కనుక ఆ టైంకి అవ్వకపోతే మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉండదు, కాబట్టి ముందే అరేంజ్ చేసేసుకుంటారనమాట. అండర్ రైటర్ ఏం చేస్తాడు, గ్యారంటీ ఇస్తాడు. సో ఒకవేళ కనుక అమ్ముడవ్వకపోతే నేను కొంటాను అనే గ్యారంటీని మర్చెంట్ బ్యాంకర్ ఇస్తాడనమాట. లేకపోతే మర్చెంట్ బ్యాంకర్ ఇవ్వకపోతే మర్చెంట్ బ్యాంకర్ ఇంకొక అండర్ రైటర్ని అంటే ఇంకో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని అరేంజ్ చేస్తుంది. ఓకేనా. అంటే ఈ యొక్క అండర్ రైటింగ్ని ఏమంటున్నా, ఇట్ ఈస్ అన్ ఇన్సూరెన్స్ టు ద కంపెనీ విచ్ ప్రపోజెస్ టు మేక్ పబ్లిక్ ఆఫర్ అగైనెస్ట్ రిస్క్ ఆఫ్ అండర్ సబ్స్క్రిప్షన్. సో పబ్లిక్ ఆఫర్కి వెళ్ళినప్పుడు అండర్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు కంపెనీకి ఇది ఒక ఇన్సూరెన్స్ లా పనిచేస్తుంది అనమాట. ఏది అండర్ రైటింగ్ అనేది కంపెనీకి ఒక ఇన్సూరెన్స్ లా ఉంటుంది. ఎందుకు మరి కంపెనీ ముందుకు వెళ్ళాలి అంటే సెబీ పర్మిషన్ ఇవ్వాలి. సెబీ పర్మిషన్ ఎప్పుడు ఇస్తుంది, మినిమం సబ్స్క్రిప్షన్ ఉన్నప్పుడే సెబీ పర్మిషన్ ఇస్తుంది. సో ఇలా ఈ కంపెనీకి
కంపెనీ ముందడుగు వేయడానికి అండర్ రైటర్ చాలా హెల్ప్ చేసినట్టు అనమాట. నెక్స్ట్ కంపెనీ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ మర్చెంట్ బ్యాంకర్ ఏం చేస్తారంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తారు. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏంటి? పోర్ట్ఫోలియో, సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లు తెచ్చుకోవడానికి షాప్కి వెళ్ళారు. సో మీకు మీ అమ్మగారు ఒక బాక్స్ ఇచ్చారు అనుకుందాం, 30 గుడ్లు తెచ్చుకున్నారు. 30 గుడ్లు ఒకే బాక్స్లో పెట్టేసి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినప్పుడు పొరపాటున ఏదో తగిలి మీ కాలుకి దెబ్బ తగిలి మొత్తం గుడ్లన్నీ కింద పడిపోయాయి. సో ఒక్క గుడ్డు అయినా మిగులుతుందా? కింద పడిపోయేటప్పటికి మొత్తం అన్నీ పగిలిపోతాయి. సో అలా కాకుండా మీరు ఏం చేశారంటే 2 బాక్సుల్లో పెట్టారనమాట. ఎగ్స్ని 15 ఎగ్స్ ఒక బాక్స్లో, 15 ఎగ్స్ ఒక బాక్స్లో పెట్టారు. సో పొరపాటున కాలు తగిలి కింద పడిపోయినప్పుడు ఒకటి మీ చేతిలో ఉండిపోయింది, ఒకటి కింద పడిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది? 15 గుడ్లు కింద పడిపోతాయి, అవునా? సో ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కూడా సేమ్ అలాంటిదే. ఏంటి? ఇప్పుడు ఒకే రకమైన షేర్స్లో ఇన్వెస్ట్ చేయకుండా రకరకాల షేర్స్లోను, డిబెంచర్స్లోను, బాండ్స్లోను ఇన్వెస్ట్ చేసేటటువంటి ప్రాసెస్ని మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్యూరిటీస్ సచ్ యాజ్ షేర్స్, డిబెంచర్స్ ఆర్ బాండ్స్ issued by different companies and securities issued by government. సో రకరకాల కంపెనీస్, గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి రకరకాల షేర్స్లో అమౌంట్ని ఇన్వెస్ట్ చేసేటటువంటి ప్రాసెస్ని మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని అంటాం. మనం సాధారణ ఇన్వెస్టర్గా మనకు పెట్టుబడి పెట్టాలని ఉంటుంది, రిస్క్ ఉండకూడదు, సేఫ్గా ఉండాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసేసుకోవాలనుకుంటాం. నెక్స్ట్ డబ్బు రిటర్న్స్ ఎక్కువ రావాలనుకుంటాం, అంతే కదా. హ్యూమన్ మెంటాలిటీ ఉంది, మనం రూపాయి పెడితే 2 రూపాయలు లాభం రావాలనుకుంటాం. సో ప్రాఫిటబిలిటీ ఉండాలనుకుంటాం, సేఫ్టీ ఉండాలనుకుంటున్నాం, ఎప్పుడు డబ్బు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసేసుకోవాలనుకుంటున్నాం. సో ఈ 3 రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తూ మనం మనీని ఇన్వెస్ట్ చేయాలి అంటే షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మన థాట్ ఏంటి? షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంది మనకి. సో కానీ రిస్క్ని బేర్ చేయలేం కదా. సో మినిమం రిస్క్తో మ్యాక్సిమం రిటర్న్ కావాలని అనుకుంటాం. సో అలాంటప్పుడు మర్చెంట్ బ్యాంకర్ని అప్రోచ్ అయితే మర్చెంట్ బ్యాంకర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారా షేర్స్ని సెలెక్ట్ చేసి ఇన్వెస్టర్ యొక్క అమౌంట్ని అందులో ఇన్వెస్ట్ చేస్తాడనమాట. సో ఎందుకంటే హీ ఈజ్ ఏ ప్రొఫెషనల్ పర్సన్. సో అతనికి షేర్స్, గవర్నమెంట్ మానిటరీ ఫిజికల్ పాలసీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే కంపెనీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, నెక్స్ట్ సెకండరీ మార్కెట్ ఎలా చేంజ్ అవుతుంది, ఇండస్ట్రీ యొక్క చేంజింగ్ ప్యాటర్న్స్ ఏంటి, బయట ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎలా ఉంది, అంటే ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్ ఎక్కువ లాభపడతాడు, ఈ విషయాలన్నీ కూడా మర్చెంట్ బ్యాంకర్కి తెలుస్తుంది అనమాట. సో మర్చెంట్ బ్యాంకర్ ఇన్వెస్టర్కి కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలడు. అలాగే అది ఇన్వెస్టర్ ఏం చేయొచ్చు? మర్చెంట్ బ్యాంకర్కి అప్పచెప్పేస్తే మర్చెంట్ బ్యాంకర్ పోర్ట్ఫోలియోని తయారు చేసి, అంటే పోర్ట్ఫోలియో అంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ షేర్స్ అనమాట. షేర్స్, డిబెంచర్స్, బాండ్స్ అన్నీ కలిపినటువంటి ఒక మిక్సర్ పొట్లో అనుకోవచ్చు. సో దాన్ని మనం పోర్ట్ఫోలియోగా చెప్పుకోవచ్చు. సో ఆ షేర్స్లో మర్చెంట్ బ్యాంకరే ఇన్వెస్ట్ చేసేస్తారనమాట. సో అందులో లాభం వచ్చిన అమౌంట్ని మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేసేటటువంటి పని కూడా మర్చెంట్ బ్యాంకరే చూసుకుంటారు. సో నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే అడ్వైజరీ సర్వీసెస్ రిలేటింగ్ టు మర్జర్స్ అండ్ టేక్ ఓవర్స్. అడ్వైజరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎందుకు? ఒక కంపెనీ ఇంకొక కంపెనీలో మర్జ్ అయిపోవాలనుకున్నా, లేకపోతే ఒక పెద్ద కంపెనీ చిన్న కంపెనీని టేక్ ఓవర్ చేయాలనుకున్నా, సో మర్చెంట్ బ్యాంకర్ ఏం చేస్తాడు? అడ్వైజర్స్ ఇస్తాడు అనమాట. సో ఇలా చేస్తే మీకు బాగుంటుంది, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది అనేటటువంటి అడ్వైజెస్ అనేవి మర్చెంట్ బ్యాంకర్ ప్రొవైడ్ చేస్తాడు. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే ఆఫ్ షోర్ సర్వీస్ని కూడా మర్చెంట్ బ్యాంకర్ ప్రొవైడ్ చేస్తారు. సో లాంగ్ టర్మ్, సో ఇప్పుడు మనం ఒక వేరే కంట్రీలో బిజినెస్ని స్టార్ట్ చేసాం. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇప్పుడు వేరే కంట్రీలో స్టార్ట్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు జపాన్లో బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకుందాం. జపాన్లో బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఏ అమౌంట్తో ఏ కరెన్సీలో మనం బిజినెస్ చేయాలి? ఎన్స్తో స్టార్ట్ చేయాలి. సో కంపెనీస్ మనకి ఏంటంటే ఫారెన్ కరెన్సీ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఫారెన్ కరెన్సీ లోన్స్ని డైరెక్ట్గా అది ఇవ్వకపోయినా అదే ఏ బ్యాంక్స్ అయితే ఇస్తాయో ఆ బ్యాంక్స్ నుంచి మర్చెంట్ బ్యాంకర్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అబ్రాడ్లో జాయింట్ వెంచర్స్ని
ఏర్పాటు చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి కావాల్సినటువంటి ఫైనాన్స్ డబ్బుని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఫారెన్ ట్రేడ్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం, లోన్స్ ప్రొవైడ్ చేయడం, జాయింట్ వెంచర్స్ని ఏర్పాటు చేసుకోవడానికి సలహాలు సూచనలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మర్చెంట్ బ్యాంకర్ ప్రొవైడ్ చేస్తాడు అనమాట. సో అంటే ఆ కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయాలంటే చాలా నెగోసియేషన్స్ అంటే చర్చలు జరపాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అవసరం అవుతాయి, లీగల్ ఆస్పెక్ట్స్ అవసరం అవుతాయి, అంటే ఫారెన్లో పని కదా. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మర్చెంట్ బ్యాంకర్ ప్రొవైడ్ చేస్తాడు అనమాట. సో నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, నాన్ రెసిడెంట్ ఇన్వెస్ట్మెంట్, ఎన్ఆర్ఐస్ తెలుసు కదా. సో మన కంట్రీ వాళ్ళే వేరే కంట్రీకి వెళ్ళిపోతే వాళ్ళని మనం ఎన్ఆర్ఐస్ అంటాం. సో ఎన్ఆర్ఐస్ నుండి మన కంట్రీలోకి, అంటే ఎన్ఆర్ఐస్ ఏం చేస్తున్నారు, బయట కంట్రీలో పనిచేస్తున్నారు. సో బయట కంట్రీస్లో పనిచేస్తున్నారంటే వాళ్ళకి ఏ కరెన్సీలో డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో వర్క్ చేస్తుంటే వాళ్ళకి డాలర్స్ వస్తాయి. ఎప్పుడైతే మన కంట్రీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తారు మన కంట్రీలో. సో మన కంట్రీ యొక్క కరెన్సీ వాల్యూ పెరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఎన్ఆర్ఐస్ మన కంట్రీ యొక్క మన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన కంట్రీ యొక్క ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ అనేది పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో దానివల్ల వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. మర్చెంట్ బ్యాంకర్ ఏం చేస్తుంది, వాళ్ళని గైడ్ చేస్తుంది. ఎన్ఆర్ఐస్కి కావలసినటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో అలాగే ఏ సెక్యూరిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించి ఏ సెక్యూరిటీస్ని ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఆర్బీఐ నుండి క్లియరెన్సెస్ ఎలా తెచ్చుకోవాలి, ఇంట్రెస్ట్ని వాళ్ళ తరపున అంటే ఎన్ఆర్ఐస్ తరపున ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేసి డివిడెండ్ని కలెక్ట్ చేసేటటువంటి పని అంతా కూడా మర్చెంట్ బ్యాంకర్ తీసుకుంటారనమాట. ఓకేనా. సో ఇవి ఫంక్షన్స్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. థ్యాంక్ యూ.